SA20 లీగ్లో మరో పెద్ద మ్యాచ్కి టైం వచ్చేసింది. ఒక పక్క చూస్తే పటిష్టంగా ఉన్న ఎంఐ కేప్టౌన్, మరోపక్క దూకుడుకు మారుపేరైన ప్రిటోరియా క్యాపిటల్స్. న్యూలాండ్స్లో జరగబోయే మ్యాచ్లో గెలుపెవరిది? పదండి ఈ విశ్లేషణలో లోతుగా చూసేద్దాం. T20 క్రికెట్ అంటేనే అంతేగదా, ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు చెప్పలేం. ఈ ఎంఐ కేప్టౌన్, ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ కూడా సరిగ్గా అలాంటిదే. ఇది జస్ట్ ఒక విన్ ఆర్ లాస్ కాదు, లీగ్లో ముందుకెళ్లాలంటే ఇది చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్. సరే, అందరి మైండ్లోనూ ఉన్న అసలు ప్రశ్నేంటంటే, ఈ మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు టెన్షన్గా వెళ్తుందా, లేకపోతే ఒక టీం మొత్తం డామినేట్ చేసి వన్ సైడ్ చేసేస్తుందా? దీనికి సమాధానమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనమిప్పుడు బ్యాటింగ్, బౌలింగ్ అనాలిసిస్లోకి వెళ్లే ముందు అసలు విషయమేంటో చూద్దాం. అంటే ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉండొచ్చు అనే దానిమీద ఒక ఫస్ట్ లుక్ అన్నమాట. వావ్, ఇది చూడండి. ఆన్ పేపర్ చూస్తే మాత్రం ఇది వన్ సైడ్ మ్యాచ్ లాగే కనిపిస్తుంది. ఎంఐ కేప్టౌన్కి ఏకంగా 65% గెలిచే ఛాన్సుంటే ప్రిటోరియా క్యాపిటల్స్కి కేవలం 35%. ఇంత పెద్ద గ్యాప్ ఎందుకుంది? అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏ T20 మ్యాచ్ అయినా గెలవాలంటే బ్యాటింగ్ ఫైర్ పవర్ చాలా ముఖ్యం. మరి ఈ రెండు టీమ్స్లో బ్యాటింగ్లో ఎవరిది పైచేయి చూద్దాం రండి. ఎంఐ టాప్ ఆర్డర్ చూస్తే ఒక రకంగా అది ఒక పటిష్టమైన కోటలాంటిది. వాండర్ డసన్, హెన్రిక్స్, రికెల్టన్ అంతా అనుభవం ఉన్నవాళ్లే. అదే ప్రిటోరియా క్యాపిటల్స్ విషయానికొస్తే వాళ్లది దూకుడే మంత్రం. స్మీడ్, హోప్ లాంటివాళ్లు క్లిక్ అయితే భారీ స్కోర్ వస్తుంది, లేదంటే మాత్రం టపటపా వికెట్లు పడిపోతాయి. ఇదొక రకంగా హై రిస్క్ హై రివార్డ్ గేమ్. మరిది వాళ్లకి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక మిడిల్ ఆర్డర్కొస్తే ఎంఐ బలం ఇక్కడ డబుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ల దగ్గర నికోలస్ పూరన్ ఉన్నాడు. తను ఒంటి చేత్తో మ్యాచ్ను ఎటు కావాలంటే అటు తిప్పేగల ఒక ఎక్స్ ఫ్యాక్టర్. అంతేకాదు, వాళ్ల బ్యాటింగ్ లైనప్ ఏకంగా 8వ నంబర్ వరకు ఉంది. దీనికి కంప్లీట్ ఆపోజిట్ ప్రిటోరియా మిడిల్ ఆర్డర్. కన్సిస్టెన్సీ లేకపోవడం వాళ్ల పెద్ద వీక్నెస్. సో బాటమ్ లైన్ ఏంటంటే, బ్యాటింగ్ విషయంలో ఎంఐ కేప్టౌన్దే క్లియర్ ఎడ్జ్. వాళ్ల లైనప్లో డెప్త్ ఉంది, స్టెబిలిటీ ఉంది. న్యూలాండ్స్ లాంటి హై స్కోరింగ్ గ్రౌండ్లో ఇది వాళ్లకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఓకే, బ్యాటింగ్ గురించి చూశాం కదా. ఎంఐ చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి ఇంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ను ఆపగల బౌలింగ్ ప్రిటోరియా దగ్గరుందా? ఇప్పుడు బౌలర్ల సంగతేంటో చూద్దాం. బౌలింగ్లో మాత్రం ఫైట్ కొంచెం ఈక్వల్గా అనిపిస్తోంది. ప్రిటోరియా దగ్గర ఎంగీడీ, మిల్స్ లాంటి పేసర్లున్నారు. వాళ్ల పేస్ అండ్ బౌన్స్ చాలా ప్రమాదకరం. కానీ ఎంఐ దగ్గర కూడా ఒక పవర్ ప్లే స్పెషలిస్ట్ ఉన్నాడు. అతనే ట్రెంట్ బోల్ట్. కొత్త బంతితో వికెట్లు తీయడంలో తను కింగ్. దానికి తోడు వాళ్ల బౌలింగ్ అటాక్లో ఉన్న వెరైటీ ఏ బ్యాట్స్మెన్కైనా పెద్ద తలనొప్పే. అయితే ఈ బౌలింగ్ లెక్కలన్నిటినీ ఒక్క దెబ్బతో మార్చేయగల ఒకే ఒక్క ప్లేయరున్నాడు. అతనే రషీద్ ఖాన్. T20 క్రికెట్లో తనో లెజెండ్. తను వేసే ఆ 4 ఓవర్లు మ్యాచ్ గతిని మార్చేయగలవు. అందుకే బౌలింగ్లో కూడా ఎంఐకి కొంచెం ఎడ్జ్ దొరుకుతుంది. సరే, బ్యాటింగ్, బౌలింగ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ క్రికెట్ మ్యాచ్ గెలవాలంటే ఇవి రెండే సరిపోవు కదా. ఎంఐకి ఇంకా ఏ విషయాల్లో ఎడ్జ్ ఉందో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే ఎంఐ ఎందుకు ఫేవరెట్ అనేదానికి క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, వాళ్ల దగ్గర మంచి ఆల్రౌండర్లున్నారు. ఇది కెప్టెన్కి చాలా ఆప్షన్స్ ఇస్తుంది. ఇక ఫీల్డింగ్ అయితే టాప్ క్లాస్. దీనివల్ల కనీసం 10-15 రన్స్ ఆదా అవుతాయి. వీటన్నింటికీ మించి రషీద్ ఖాన్ కెప్టెన్సీ. ప్రెజర్ టైంలో కూల్గా ఉంటూ మంచి డెసిషన్స్ తీసుకుంటాడు. ఇలాంటి చిన్న చిన్న ప్లస్ పాయింట్స్ అన్నీ కలిసే మ్యాచ్లో పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. ఇన్ని మైనస్లున్నా ప్రిటోరియా గెలవగలదా? ఆన్ పేపర్ చూస్తే కష్టమే అనిపిస్తుంది. కానీ ఇది క్రికెట్, ఇక్కడ ఏదైనా జరగొచ్చు. వాళ్లు గెలవాలంటే మాత్రం ఒక పర్ఫెక్ట్ గేమ్ ఆడాల్సిందే. మరి వాళ్ల గెలుపుకున్న దారేంటో చూద్దాం. వాళ్ల గేమ్ ప్లాన్ ఈ 3 పాయింట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఫస్ట్, ఎంఐ బ్యాటింగ్కి బ్యాక్బోన్ లాంటి రికెల్టన్, పూరన్లను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెవిలియన్కి పంపాలి. సెకండ్, వాళ్ల బ్యాటర్లలో ఎవరో ఒక్కరు అంటే స్మీడ్ గానీ, బ్రేవిస్ గానీ ఒక లైఫ్ టైం ఇన్నింగ్స్ ఆడాలి. ఇక మూడోది, కొత్త బంతితో నిగిడి, మిల్స్ పవర్ ప్లేలోనే వికెట్లు తీసి ఎంఐ మీద ప్రెషర్ పెట్టాలి. ఈ 3 జరిగితేనే ఛాన్స్ ఉంటుంది. ఒక్కటి మిస్ అయినా వాళ్ల గెలుపు కష్టమే. ఈ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే కొన్ని మినీ బ్యాటిల్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే, పవర్ హిట్టర్ బ్రేవిస్ని జీనియస్ బౌలర్ రషీద్ ఖాన్ ఎలా కంట్రోల్ చేస్తాడు? పవర్ ప్లేలో విల్ స్మిత్ దూకుడికి ట్రెంట్ బోల్ట్ బ్రేకులు వేయగలడా? ఇక డెత్ ఓవర్లలో విధ్వంసం సృష్టించే పూరన్ని గీడి ఆపగలడా? ఈ కీ బ్యాటిల్స్ చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే,
ఇవన్నీ చూశాక మా అంచనా చాలా క్లియర్గా ఉంది. ఎంఐ కేప్టౌన్ వాళ్ళ సూపర్బ్ టీమ్ బ్యాలెన్స్, అలాగే అన్స్టాపబుల్ బ్యాటింగ్, బౌలింగ్ ఫైర్ పవర్తో ఈ మ్యాచ్ను ఈజీగా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చూశారుగా, ఆన్ పేపర్ ఎంఐ కేప్టౌన్ ఒక పెద్ద జాయింట్లా కనిపిస్తోంది. కానీ T20 క్రికెట్ అంటేనే అనూహ్యమైన మలుపులకు కేర్ ఆఫ్ అడ్రస్. మరి ఈ పటిష్టమైన టీంని ఆపగల శక్తి ఏదైనా ఉందా, లేక ఒకే ఒక్క హీరో ఇన్నింగ్స్తో ఒక అద్భుతమైన స్పెల్తో అప్సెట్ జరగబోతోందా? ఈ ప్రశ్నకు అసలైన సమాధానం మనకు గ్రౌండ్లోనే దొరుకుతుంది.